మరి 2029 నేనే వస్తాను, నేను వస్తే సవాల్ విసురుతున్నాడుగా, నేను వస్తాను, ఈ వచ్చిన తర్వాత ఎవరైతే నా మీద అగైనెస్ట్ మాట్లాడో, ఎవరైతే నా మీద నన్ను తిడతారో నేను ఛాలెంజ్ చేస్తున్నానండి, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు నీ జన్మకి నువ్వు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి బాబు, నువ్వు చెవు కోయించుకుంటా. ఈ వాంబే కాలంలో సెంటర్లో నేను చెవు కోయించుకుంటా. నువ్వు అయితే అలా ఎలా చెబుతారండి? ఆయన గెలుస్తాడని చెబుతున్నాడు కదా. గెలవడో అసలు ఇంక జన్మ నువ్వు తల కింద తపస్సు చెయ్యి. గెలవడో నేను చెప్తున్నా, నేను చెవు కోయించుకుంటా. నువ్వు ముఖ్యమంత్రి బాబు, నేను చెవు కోయించుకుంటా. అంటే ఆయన ఉన్నానో విన్నాను అన్నాడు, మీరు కూడా ఉన్నారో విన్నాను అంటారు ఇప్పుడు చెబుతా గ్యారెంటీగా. అసలుకి ఆ జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అవుతాను, నువ్వు ఇంకా కలలు కంటున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అవటానికి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షపూరితంగానే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. కక్షపూరితంగానే ఆయన జైల్లో పెట్టించావు. అక్కడ ఏ విషయం లేదు. ఇతర దేశాల్లో వాళ్ళందరూ కూడా ఆయనకు సానుభూతి పలికారు. నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు. నీకు ఎవడన్నా సానుభూతి పలికారా? అది చెప్పండి. నీకు ఎవడన్నా ఆయన ఉంచాడేమోనని దానికి ఆయన గోడ మీద కూడా బురద చల్లాలని ఏమి లేవండి. వీళ్ళన్నీ కాయించి చేశారు. ఆఖరికి పాపం ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా రానికుండా అడ్డుపడతాడే కదా. ఆయన రోడ్డు మీద అడ్డం పడుకున్నాడు. నా ఏళ్ళనే లేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దాడులు ఎక్కువ చేస్తుంది ఈ గవర్నమెంటే. లా అండ్ ఆర్డర్ లేదు, మహిళలకు ఇస్తాన్ని పథకాలు ఏమి ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. నిజంగానే ఏ పథకాలు ఇవ్వలేదా మీకు? ఎందుకు ఇవ్వలేదండి? ఎవరన్నారండి ఆ మాట? వాళ్ళు ఏ పథకాలు ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ పథకాలు ఇవ్వకుండా జనాల్ని చెండుకు తిన్నారండి. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లలకి డబ్బులు వేశారు, ఉచిత బస్సు పెట్టారు, ఉచిత బస్సులు మహిళలకి. రేపు 1వ తారీఖు నుంచి ఆడబిడ్డ నిధి కూడా ఇస్తారండి. ఆడబిడ్డ నిధి కూడా ఇస్తారు. మళ్ళీ పెన్షన్లు, కొత్త పెన్షన్లు. నువ్వు అసలు పెన్షన్ పెంచుతానని నేను రాగానే 3000 ఇస్తానన్నావండి. సంవత్సరానికి 250 రూపాయలు, 250 రూపాయలు పెంచావు. కనీసం మహిళలు అడుక్కోవడానికి కూర్చున్నా కూడా నిండాడికి రోజుకి ఒక 500 సంపాదించుకుంటారండి. అలాంటిది 250 ఏంటంటే అడుక్కునే పరిస్థితి. అవును, అంతేనండి. అడుక్కునే పరిస్థితి చేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. మహిళలను కానీ ప్రజలను కానీ అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చావు. మమ్మల్ని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చే నువ్వు సంపాదించుకున్నావు. నీ పక్కన ఉన్న వాళ్ళు సంపాదించుకున్నారు. నేను అరాచకాలు ఎన్ని చేశారు నీ పక్కన ఉన్న వాళ్ళు? నీ పేరు చెప్పుకొని నీ పక్కన ఉన్న వాళ్ళే నీకు అన్యాయం చేశారు. నీ పేరు చెప్పుకొని అరాచకాలు, రౌడీజం, అత్యాచారాలు, దోపిడీలు, వాళ్ళ ఇష్టారాజ్యం నీ ఇష్టారాజ్యం అయిపోయింది. అంటే ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు కదా, నేను చేసి చెప్పుకోలేకపోయాను, అందువల్ల నేను ఓడిపోయానని చెప్పి అంటున్నాడు కదా. నువ్వు చెప్పుకోలేదండి, ప్రజలకు తెలుస్తుందిగా. ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకన్నా నువ్వు చేసిన మంచి తెలుస్తుంది. నువ్వేం మంచి చేసావు, ఎవరికి చేసావు? ఏమండి, నాకు దగ్గర 55-60 సంవత్సరాలండి. ఇంత మట్టుకు నేను చెత్త పన్ను అనేది నేను చూడలేదండి. నువ్వు చెత్త ప్రభుత్వం కాబట్టి నువ్వు చెత్త మీద కూడా పన్ను వేసావు. చెత్తగా 30 రూపాయలు వసూలు చేయించావు. దేనికి చేయించావు? వీళ్ళని పెట్టారండి, ఎవరిని? వాలంటీర్లు పెట్టావు. వాలంటీర్లు పెట్టి ఏం చేశారు? ఇప్పుడు డివిజన్లో పెట్టావు కరెక్టే. ఒకళ్ళకి ఉపాధిగా, ఒక ఫ్యామిలీకి ఉపాధిగా కల్పించావు. ఆ ఇళ్లలో ఉన్న ఇళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని పెట్టావు కరెక్టే. కానీ వాళ్ళు రావటం వలన అధికారులు సోమరిపోతులు అయ్యారు. అధికారులు సోమరిపోతులు అయ్యి వాళ్ళు కూడా లంచగొండానికి అలవాటు పడిపోయారు. నువ్వు ఎలాగ చేసావో నీ ప్రభుత్వంలో లంచగొండతనానికి కూడా అలవాటు చేసేసావు. అలాగ అలవాటు. ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చాక ఇప్పుడు అధికారులకు కూడా కొంచెం కష్టంగా ఉందండి. ఏమన్నా పోలీసు వాళ్ళు కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా ఉంటాడండి. ఏదైనా సరే మేము చూసాం కదా, అంతకుముందు కూడా ఆయన ప్రభుత్వం చూసాం కదా. ఆయన కరెక్ట్గా ఉండే ఏ పని చేస్తానని చేస్తానంటే చేసి చూపిస్తాడు ఆయన. కానీ వైసీపీ నాయకులు అంటా ఉన్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం దాచుకుంటుంది, భూములు అమ్ముకు దొబ్బుతున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. చేసిన పనులన్నీ అయ్యగా జనాల్ని భూములన్నీ ఇస్తానని చెప్పి ఆ పట్టాలు ఇచ్చామండి. దేనికి ఆ పట్టాలు? దేనికి? అసలు ఏమైనా నాలుగీసుకోవడానికి పనికి వస్తాయా? ఆ చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు ఇచ్చి వెళ్ళారండి. అవి నువ్వు ఇల్లులు ఓపెన్ చేసి ఇచ్చినట్టయితే నీకు ఎంత పేరుండేది? అవి కూడా ఇవ్వలేదు నువ్వు. వాళ్ళు ఆ ఇళ్ళకి 50,000, 1,00,000 రూపాయలు అప్పు చేసి మరీ కట్టుకున్నారండి ఇల్లు వస్తాయని. వాళ్ళు అప్పు తీరిపోయింది, వడ్డీ కట్టుకున్నారు. నువ్వు ఇల్లు ఇవ్వకోకుండా వెళ్ళిపోయావు. వాళ్ళు పెట్టి నేను ఎందుకు ఇస్తానన్నావు? నువ్వు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఇళ్ళు అనుకోకూడదు. నీకు కావాలి ప్రజలు అని అంటే, పాలన చెయ్యాలి అని అంటే నువ్వు ఆ రోజు ఇల్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసు అండి. ఫ్యామిలీలు అంటే ఈ గవర్నమెంట్ రౌడీజం నడుస్తుంది, రౌడీ రాజకీయం నడుస్తుంది, కక్ష సాధింపు చేస్తా ఉన్నారు. ఇంకో పక్క నియంత పాలన నడుస్తుందని చెప్పి అంటున్నారు. నిజంగా నియంత పాలన నడుస్తుంది రాష్ట్రంలో? రౌడీజం చేసింది మీరు. రౌడీజం చేసింది
చంద్రబాబు నాయుడు గారు పాపం ఆయన ఏం చేశాడండి? ఆయన నువ్వు ఎందుకు అరెస్ట్ చేపిస్తావు? నువ్వు ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించావో నీ గౌరవం అప్పుడే పోయింది, నీ ప్రభుత్వం అప్పుడే పోయింది. నీ పక్కన వాళ్ళు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు చెత్త ప్రభుత్వం లాగానే చెత్తలాగానే వెళ్ళిపోయావు నువ్వు, అంతే. నీకు 170 సీట్లు ఇచ్చారు జనాలు. 170 సీట్లకి 11 రావటం ఏంటండి? నువ్వు చేసావు కరెక్ట్, సరే. ప్రజలు ఒకళ్ళు ఇష్టం ఉంటారు, ఒకళ్ళు ఇష్టం ఉంటారు. నువ్వు 75 సీట్లకి నీకు 11 సీట్లు రావటం ఏంటండి? అంటే మోసం చేసి ఏమి మోసం లేదు, నువ్వు చేసిందే మోసం. నువ్వే మోసం చేసావు. నీ వాళ్ళు నీ పక్క నుండి నిన్ను పక్కదారి పట్టించారు. నీకు అసలు కక్షపూర్వకంగా చేసావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధించడానికే నువ్వు గవర్నమెంట్కి నువ్వు వచ్చావు. జగన్ పాలన అని చెప్పి నువ్వు వచ్చావు, కానీ ప్రజలను పాలించడానికి నువ్వు రాలేదు. మరి ఆయన ఇప్పుడు అంటున్నాడు, అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, దానివల్ల మహిళలు పేద ప్రజలు అందరూ నష్టపోతారని చెప్పి అంటున్నాడు. ఏం నష్టపోవట్లేదండి. అసలు నువ్వు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చావండి, నువ్వు 5 సంవత్సరాలు వేసావు, ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చావండి. ఏం తీసుకొచ్చావు అసలుకి? నువ్వు ఆ బెంగళూరులో నీ బిల్డింగ్లు కట్టుకోవటం, అవి కట్టారంటే మీ బిల్డింగ్లు చూసి జనాలు మా డబ్బులన్నీ ఇలా చేసేసాడు, మేము కట్టిన డబ్బులు కూడా ఇలా చేసేసాడని ప్రజలు నానా బాధపడుతున్నారు. నువ్వు ఎవరికి ఏం చేయాల, ప్రజలకు చేయాలి. అమ్మఒడి అన్నావు, అమ్మఒడి ఎవరికి ఇచ్చావండి? నేను వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నావు. ఎవరికి ఇచ్చావు? ఇంటికి ఒకరికి ఇచ్చావు. ఇంకో పిల్లలు ఏమవ్వాలి? 2 ఉంటారు ఇంట్లో, ఒకరిని చదివిస్తారు, ఇంకొకడు అంటాడు ఆడేమవ్వాలి? ఆడు పనులకి వెళ్ళాలా? ఆడు అడుక్కు తినాలా? చదువు అదేనా నువ్వు చేసింది? ఏం చేసావు? ఆ కూటమి ప్రభుత్వంలో ఏం చేశారు? ఇంట్లో 3 ఉంటే 3కి వేశారు, 4 ఉంటే 4కి వేసాడు ఆయన డబ్బులు. వాళ్ళు చదువుకుంటున్నారు ఇంట్లో పాది. అంటే మహిళల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు ఏం కాదు, మోసం చేసింది. నువ్వే మోసం చేసావు, మహిళలను మోసం చేసావు, ప్రజలను మోసం చేసావు, అధికారులను మోసం చేసావు, అధికారులను సోంబేరితనం చేసేసావు. చేసిందంతా నీకు అసలు పరిపాలించటమే రాదు. మీ నాన్నగారు చేశాడు, చక్కగా చేశాడు. మీ నాన్నగారిని నమ్మి నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, నువ్వేం చేస్తావు? ఇప్పుడు మీరు అన్నదానికి వస్తే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఇద్దరి మధ్యలో ఏది ఉందంటారు? పరిపాలన విధంగా ఏ విధంగా చూస్తారు? అసలు పరిపాలనలో చాలా తేడా ఉందండి. ఆయన ప్రజల మనిషి. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల మనిషి. నువ్వు ఏంటంటే మొదటి నుంచి అక్రమాలు, ఇంట్లో తల్లిని చెల్లినే నువ్వు గెలవనీయట్లేదు. ఇంకా ప్రజలను ఏం పాలన చేస్తావు? నువ్వే పాలన చేయలేవు. ప్రజలు ఏం చూస్తావు? ఇంట్లో తల్లినే చెల్లినే చూడలేవు నువ్వు. ఆ తల్లి చెల్లి నీ కోసం ఎంత కష్టపడ్డారు, నీతో పాటు ఊళ్ళు తిరిగి ఒక్క ఛాన్స్ ఇండమ్మా, నా బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇండమ్మా అని ఆ విజయమ్మ గారు ఎంత బతులు. అంటే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మెడికల్ కాదు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, దానివల్ల నష్టపోతున్నాము, నేను ఆఫ్ చేస్తాను ఇంకా రాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. దానివల్ల నష్టపోయేది ప్రజలా లేకపోతే ఆయన నష్టపోతాడు అంటారా? ఎవరో నష్టపోరండి, ప్రజలకు న్యాయమే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీలు తీసుకొస్తారు, అన్ని జరుగుతాయి, ప్రజలకు న్యాయమే జరుగుద్ది. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఎవరికి రాబంటారు? అసలు గవర్నమెంట్ ప్రజలకే అండి. ఆ మెడికల్లో చదువుకున్న వాళ్ళకి. ఇప్పుడు మెడికల్ చదువుకున్నా కానండి సీటు రావాలంటే వాళ్ళకి ఎన్ని లక్షలు మీకు లంచాలు ఇస్తే వాళ్ళని తీసుకొచ్చారు. మా వాళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. 2 లక్షలు ఎంత ఇస్తేనే కానీ వాళ్ళు ఎంబీబీఎస్ ఫస్ట్లో పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి సీట్ ఇవ్వడానికి నువ్వు 2 లక్షలు అడిగిచ్చారు. వాళ్ళు ఇవ్వలేక వదిలేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పరం చేస్తున్నాడు, మళ్ళీ అమ్ముకున్న టికెట్లు లేదండి, లేదు. ప్రైవేట్ పరం చేసిన ఏ చేసినా కానీ ప్రజలకు న్యాయం చేస్తాడు, చదువుకున్న వాళ్ళకి న్యాయం చేస్తాడు చంద్రబాబు నాయుడు. మీరేదో ఆయన మీద బురద చల్లాలి, ప్రజలకు ఏదో తెలుస్తుంది, మేము బురద జల్లితే అని అనుకుంటున్నారు. నువ్వే బురద జల్లినా బురద నీకే వచ్చి పడుద్ది, కానీ ఇంకా నువ్వు జన్మలో నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేవు, ఇంకా నువ్వు రాలేవు, నువ్వు రావు కూడా. ఇక మరి నిన్నగా మొన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేశారు, వాళ్ళ కార్యకర్తని గొర్రెలు నాటిని చంపారు. అది ఎంత అక్రమం అండి? కడుపు ఉన్న అమ్మాయిని కూడా చేశారు, అమ్మాయి ఏది ఎస్సీ అమ్మాయిని. ఎంత ఘోరం అండి అది. అసలు నీ సెలబ్రేషన్లు ఏంటి? నువ్వు ఎక్కడికి వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు చనిపోవటము, ఎవరో ఒకళ్ళ మీద కార్లు వేసేయటము, కాళ్ళ పలకరించపోవటము, వాళ్ళు ఏమైపోయారో చూడకపోవటము. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా కడు తెరవట్లా. నేనే రాజును, నేనే మంత్రిని, నా వాళ్ళే మంత్రులు, నా వాళ్ళే నాయకులు అని అనుకుంటున్నావు నువ్వు. అయ్యో వాళ్ళకి అలా జరిగింది, నువ్వు ముందే చెప్పాలిగా. ఆ పక్కకు రమ్మనమని చెప్పమనమని. ఓన్లీ లేదు, పొరపాటున జరిగినాయి అనుకో, నువ్వు వెళ్ళి పరామర్శించాలిగా. నువ్వు పరామర్శించావు, నేనే గొప్ప నేనే అనుకున్నా. ఆ గొప్పలోనే కొట్టుకుపోయావు నువ్వు, అంతే. అక్రమ కేసులు మా మీద అక్రమ కేసులు పెడతాడు, ఆయన మీద కేసులు తీసేపించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏం కాదండి, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? నువ్వు ఒక ముఖ్యమంత్రి, అసలు నీకు పదవి ఇచ్చింది ప్రజలు, పదవి ఇచ్చిందే తప్పు.
నీ మీద ఎన్ని కేసులు అన్ని కేసులు ఉన్న వాడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వేస్ట్ అన్నమాట. ప్రజలు ఏంటంటే తల్లి కదా అడిగిందని, ఈ ఆడవాళ్ళందరూ తల్లి ప్రేమ ఎక్కువ కదండి, అందుకని ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ నువ్వు నిలబెట్టుకోవాలా ఛాన్స్. ఇంక నువ్వు రావండి, ఇంక రావు. రౌడీజం, గోండాయిజం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటారు కదా, రౌడీజం కూడా చేస్తే నేను సహించను, పేదల పక్షాన్ని పోరాడితే పోరాడు, కానీ ఇలాంటి రౌడీజం చేస్తే మాత్రం సహించేది లేదు, మిమ్మల్ని ఎక్కడ పంపాలి అక్కడ పంపుతాను, రాజకీయాలు వదిలేసానే నేను ఏం చేయాలి అది చేస్తాను చెప్పండి. నిజమా? అది మంచిదంటారో చెడ్డదంటారో? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అవునండి, అవునా, నిజమే. రౌడీజం, గోండాయిజం చేస్తాను. ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన, పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చాడు. అవి చేస్తే నేను ఊరుకోనా, అవి చేస్తే ఊరుకోడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కూడా ఊరుకోడు, చంద్రబాబు నాయుడు గారు కాదు, కృష్ణార్జున్ లాగా చేస్తున్నారండి. మరి అలా మాట్లాడుతాను తప్పు అంటున్నారు వైసీపీ నాయకులు, అలా మీరు ఎట్ట మాట్లాడతారు? మరి వాళ్ళు రఫా అన్నారు. రఫా అది తప్పు కదండి. రఫా అని చేస్తామన్నారు జనాల్ని, అది తప్పు కదా? ముందు మీరేగా మమ్మల్ని రఫా అని. మరి నువ్వు ప్రజల్ని అన్యాయంగా చేస్తానంటే ఊరుకోనా అన్నాడు. దాంట్లో తప్పేముంది? తప్పులేదు. నేనున్నాను అండా ప్రజలకి, మీరు అలా చేస్తే నువ్వు ఊరుకోనా అంటున్నాడు. అంతే కదండి.